హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు బుల్లితెర బిగ్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఈ షో 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఎంతోమంది సినీ సోషల్ మీడియా కామన్ మ్యాన్లు కంటెస్టెంట్లుగా హౌస్లోకి వెళ్ళారు. తమ ఆట తీరుతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. అయితే ఈ బిగ్ బాస్ హౌస్లో మొత్తం 76 కెమెరాలు ఉంటాయి. కనీసం 19 మంది కంటెస్టెంట్స్ 105 రోజుల పాటు ఇందులో తలబడతారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి కంటెస్టెంట్స్గా ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే వేణుస్వామి పేరు చాలా బలంగా వినిపిస్తోంది. ఆస్ట్రాలజర్ వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితులే. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలను లైవ్లో చెబుతూ తన విద్యపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు సినిమా షూటింగ్లకు ముహూర్తాలు పెడుతూ అలా సినీ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్తో వారి జాతకాలు చెప్పడం మొదలుపెట్టారు. 1-2 సినిమాల్లో కూడా వేణుస్వామి నటించారు. మహేష్ బాబు అతడు సినిమాలో పూజారిగా కనిపించగా, జగపతి బాబు సినిమాలోనూ పూజారిగా కనిపించారు. ఇక ఆ తర్వాత సినిమా వాళ్ళ జాతకాలు చెబుతూ మరింత పాపులర్ అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య సమంత పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నిజంగానే సమంత నాగ చైతన్య విడిపోయారు. దీంతో నేను చెప్పింది జరిగిందంటూ మళ్ళీ వీడియోలు చేసి పెట్టారు. అలా లైమ్ లైట్లోకి వచ్చిన వేణుస్వామి ఆ తర్వాత పలు సెలబ్రిటీల జాతకం చెబుతూ ఫేమస్ అయ్యారు. ఇక ప్రభాస్ విషయంలోనూ అల్లు అర్జున్ విషయంలోనూ కాస్త నిజం కావడంతో ఆయన మాటలు చాలామంది నమ్మారు. ఎంతోమంది ఆయన దగ్గర పూజలు చేయించుకున్నారు. హీరోయిన్ రష్మిక నుంచి మొన్నటి వైన్ బాటిల్ పూజ, డింపుల్ హయాతి వరకు చాలామంది ఈయన్ని నమ్ముతున్నారు. మొన్నటికి మొన్న హీరోయిన్ డింపుల్ హయాతి వైన్ బాటిల్ పెట్టి మరీ పూజలు చేశారు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే కొత్త బైక్ కొన్నట్లు తన ఇన్స్టాగ్రామ్లో వేణుస్వామి వీడియో పోస్ట్ చేశారు. ఈ లెక్కన వేణుస్వామి బాగానే సంపాదిస్తున్నాడు అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే ఇటీవల జగన్ విషయంలో వేణుస్వామి చెప్పిన ఒక మాట అవాస్తవమైంది. దాంతో సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ప్రకటించారు. ఆయన ఇంటర్నెట్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకున్న నెటిజన్లు వదిలిపెట్టడం లేదు. డైలీ ఆయన గురించి చాలా వీడియోలు, పోస్టులు, మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. ఇంత పాపులారిటీ ఉన్నవారే బిగ్ బాస్కి చాలా అవసరం. అలాంటి వారిని తీసుకొస్తే నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులు షోకి మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని, దీనివల్ల టీఆర్పీ రేటింగ్స్ పెరగడం, యాడ్స్ నుంచి డబ్బులు బాగా రావడం జరుగుతుందని అందుకే వేణుస్వామిని ఆశ్రయించి ఆయన అడిగినంత డబ్బులు ఇచ్చి నెక్స్ట్ సీజన్లో కంటెస్టెంట్గా సెలెక్ట్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వేణుస్వామి జాతకాలు చెప్తుంటే మాత్రమే ప్రజలు చూశారు. ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన ఎలా థింక్ చేస్తారు, ఒత్తిడి పరిస్థితుల్లో ఎలా ఉంటారు, ఆయనకున్న సంస్కారం ఎంత, ఆయన తెలివితేటలు ఏంటి అనేది మొత్తం వివరాలను బిగ్ బాస్ హౌస్ బయటపెడుతుంది. అతన్ని నిజమైన కోణంలో, ప్రేక్షకులకు తెలియని కొత్త కోణంలో చూపించబోతోంది. బాగా పాపులారిటీ ఉంది కాబట్టి ఆయనను తీసుకుంటే ఈ షో నెక్స్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం వేణుస్వామిని వ్యతిరేకిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన అక్కడ కూడా కంటెస్టెంట్స్ జాతకాలు చెబుతారే తప్ప ఆయన చేసేది ఏమి ఉండదని అంటున్నారు. దేనికి లోటు లేని వేణుస్వామి లాంటి వారిని తీసుకోవడం కంటే ఒక కామన్ మ్యాన్ను తీసుకుంటే ప్రేక్షకులకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని కామెంట్లు వస్తున్నాయి.